గాయపడ్డ సింహం. అంటే తరుణ్ భాస్కర్ క్యారెక్టర్లోను అలాగే శ్రీ విష్ణు క్యారెక్టర్లోను ట్రంప్ గారిని ఎంతవరకు వాడారు? ట్రంప్ గారు కనిపించారా సింహంలో? సినిమాలో ట్రంప్ నటించడమే కీలకం. శ్రీ విష్ణు కూడా ఒక గాయపడ్డ సింహం ఆయన. భరద్వాజ్ గారు గాయపడ్డ సింహం, అందుట్లో ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎన్ని గాయాలు అయినాయి? అంటే ముగ్గురు ఉన్నట్టున్నారు కదా హీరోలు. అవును, తరుణ్ భాస్కర్ ఒక హీరో, అలాగే శ్రీ విష్ణు ఒక హీరో, జేడి చక్రవర్తి, తరుణ్ జేడి భాస్కర్. చక్రవర్తి ఒక ప్రత్యేక పాత్ర. ఇలా జేడి చక్రవర్తి ప్రత్యేక పాత్రకి ప్రత్యేక వెళ్ళిపోయిందా? పాత్ర. ఇప్పుడు ఇద్దరు హీరోలు జేడి చక్రవర్తి, తరుణ్ భాస్కర్ అని బయట ప్రొజెక్ట్ చేసి ప్రచారం జరిగింది శ్రీ విష్ణు గెస్ట్ అనుకున్నారు. కానీ శ్రీ విష్ణు కూడా ఒక సింహమే. శ్రీ విష్ణు కూడా ఒక గాయపడ్డ సింహమే ఈ సినిమాలో. ట్రంప్ గారిని ఎంతవరకు వాడారు? ట్రంప్ గారు కనిపించారా సింహంలో? ఉన్నాడు కదా, సినిమా మొత్తం. నటించాడు కదా. సినిమాలో ట్రంప్ నటించడమే కీలకం. అవునా? ఓకే ఓకే. ట్రంప్ బాడీగార్డ్స్ అందరూ అద్భుతంగా నటించారు. మేబీ అది ఇక్కడే హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఎక్కడో తీసుంటారు. ట్రంప్ గారు స్టూడియోకి వచ్చి ఆయన షూట్ చేసి సహకరించాడు వాళ్ళకి. ఆయన సహకారం అందించాడు అన్ని విధాలుగా. అంటే మనకి తెలుసు, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడానికి ముందు ఎన్నికల్లోనే ఆయన ఒక మాట చెప్పాడు, నేటివ్ అమెరికన్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయటమే నా ప్రోగ్రామ్ అని చెప్పాడు ఆయన. అందులో భాగంగానే ఉపాధి అవకాశాలన్నీ స్థానికులకే ప్రాధాన్యత అనే యాంగిల్లో వీసాల మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అలాగే అక్కడికి వెళ్ళిన చాలామందిని వెనక్కి విమానాలు ఎక్కించి పంపించేసినటువంటి సందర్భం కూడా చూసాం మనం. అలాగే అవుట్సోర్సింగ్ మీద కూడా ఒక రకంగా ఉక్కుపాదం పెట్టారు కానీ వాళ్ళకి డీప్ స్టేట్ నుంచి వచ్చిన ప్రెజర్తో కొంచెం దాన్ని సడలించటం వలన ఇప్పుడు హైటెక్ సిటీలో చాలా కంపెనీలు ఉన్నాయి. లేకపోతే ఇక్కడ కూడా క్రైసిస్ మొదలవ్వాల్సింది. అదేలేండి. అయితే మొదటి స్టెప్లో అక్కడి నుంచి రిటర్న్ చేసినటువంటి బ్యాచ్ వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆగ్రహాలు ఏదో ఊహించి చాలా కష్టపడి ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడ ఎలా లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి, ఈ లోపల క్రియేట్ అయ్యేటువంటి ఫాల్స్ వాల్యూస్, వీటి ఆధారంగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. సెంట్రల్ ఐడియాని డిజైన్ చేసుకుని ఆ ప్రయాణంలో ఈ పగ తీర్చుకోవటానికి ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక పెద్ద మనిషిని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యేసరికి అతను ఆల్రెడీ ఇంకో కష్టంలో ఉంటాడు. అది ఒక గాయపడ్డ సింహం. శ్రీ విష్ణుని అప్రోచ్ అవుతారు. ఈ పగ తీర్చేటువంటి మహానుభావుడు అతనే అని. అతను ఆల్రెడీ పీకల్లోతు కష్టాల్లో ఉంటాడు. అతనికి లోకల్గా ఉండేటువంటి, అంటే కుటుంబ కథా చిత్రాల్లో ఉండేటువంటి కష్టాలన్నీ ఉంటాయి. ఈ ఏరియాలో విపరీతంగా స్పూఫులు నింపారు. అక్కడి నుంచి అంటే తరుణ్ భాస్కర్ క్యారెక్టర్లోను అలాగే శ్రీ విష్ణు క్యారెక్టర్లోను స్పూఫ్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. రకరకాల పోకిరి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సినిమాలు, కేజీఎఫ్ దాకా అనేక సినిమాల తాలూకా స్పూఫ్లు వాడేశారు సినిమా నిండా. వాడేయటం ద్వారా ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయాలనేది డైరెక్టర్ శ్రీనివాస్ గారి ఆలోచన. మరి అది వర్కౌట్ అయిందా? అది బాగానే నడిపాడు కానీ సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా ట్రావెల్ అయిపోతుంది కానీ ఏం చూసాం అనేది ఆడియన్స్కి ఒక గ్రిప్పింగ్గా లేదు. అది ప్రాబ్లం. మెయిన్ లైన్లోనే ఇబ్బంది ఉంది అంటే అది కామెడీ అనుకుంటే కామెడీ, కానీ కామెడీగా అనిపించదు. అంటే రొటీన్గా వెళ్ళిపోతాయి సీన్లన్నీ కూడా. తెలిసిన లైనప్ మనం ఇంతకుముందు ఈ తరహా కామెడీలు చాలా చూసాం. దాంతో క్యారెక్టరైజేషను, డీటెయిల్స్ వర్కౌట్ చేయటం మీద సినిమాని నిలబెట్టాలి అనే ఐడియా కూడా ఉంది వాళ్ళకి. ఈ ఐడియాతో జేడి చక్రవర్తి క్యారెక్టర్ని కొంచెం రూటెడ్గా డిజైన్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఒక లాజిస్టిక్ కంపెనీ, ఆ కంపెనీ దాని తాలూకా కష్టాలు అవి పడుతూ అతనికి ఒక మాఫియా బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఆ బ్యాక్డ్రాప్ వలన అతను భరిస్తున్నటువంటి కష్టాలు,
సైకలాజికల్ ఇబ్బందులు ఇవన్నిటినీ కలిపి ఒక ట్రాక్ తయారు చేశారు ఆ క్యారెక్టర్కి. ఇలా ప్రతి క్యారెక్టర్కి ఒక సపరేట్ ట్రాక్ ఉంది. ఈ తెర మీద అంత హిల్లేరియస్గా అనిపించలేదు అది. రకరకాల ప్రయత్నాలు చేశారు. అన్ని రకాల కామెడీలో ఉన్న అన్ని జానర్స్ టచ్ చేశారు వీళ్ళు. స్పూఫ్ కామెడీ దగ్గర నుంచి మొదలు పెడితే డార్క్ కామెడీ దాకా అన్ని రకాల కామెడీ జానర్స్లోనూ సన్నివేశాలని నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది నిలబడేటువంటి అంటే ఆడియన్స్ని నిలబెట్టేటువంటి కంటెంట్ కాదు. ఓకే, అది వాళ్ళు సీరియస్ మోడ్లో కష్ట నష్టాలు ఎమోషన్స్ అనలేదు కదా, వాళ్ళు కామెడీ సినిమా అన్నారు, కనీసం కామెడీ అని వర్కౌట్ అయిందా? కామెడీగానే చూపించవచ్చు అవి కూడా. అంటే ఫాల్స్ వాల్యూస్ ఎలా ఎమర్జ్ అవుతున్నాయి జీవితాల్లో అనేది ప్రతి క్యారెక్టర్ నుంచి అద్భుతమైన కామెడీ నడపచ్చు. కానీ ఒక క్యారెక్టర్ మీద కేంద్రీకరణ అయిపోయింది. తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ మీద కేంద్రీకరించి అక్కడి నుంచి మిగిలిన క్యారెక్టర్లోకి వెళ్ళాడు డైరెక్టర్ గారు. ఓకే, చెప్పదలుచుకున్న సెంట్రల్ ఐడియా ఓకే, ఏంటి ఈ క్యారెక్టరు ఇలా బిహేవ్ చేస్తుంది, బిహేవియర్లో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అది కూడా ఆల్రెడీ సంగీతం శ్రీనివాసరావు గారు, కమల్ హాసన్ వాడేసినటువంటి తరహా. అందుకని మైకేల్ మదన కామరాజు ఇలాంటి చాలా సినిమాల్లో వాడారు ఇవన్నీ. అవన్నీ చూసేసి ఇప్పుడు ఈ సినిమా చూడటం వలన ఇదేదో రొటీన్గా నడిచిపోతుంది సినిమా అనేటువంటి అనుభూతి. ఓకే, అలాగే ఈ జనరేషన్కి కనెక్ట్ చేసేటువంటి కంటెంట్తో నడిపారా అంటే అది కూడా ప్రాబ్లమే. ఇష్యూ ఈ జనరేషన్దే. దాన్ని ఇంకొంచెం రూటెడ్గా వెళ్ళాలి, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలి. అలా చేసుంటే డెఫినెట్గా ఇది మంచి సినిమా అయ్యేది. ఓకే, ఇప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుంది ఒక హామీ కూడా ఇచ్చారు. ఇచ్చి తిరగబడ్డ సింహం అన్నారు దాన్ని. ఆ తిరగబడ్డ సింహం ఏమిటి అనేది శ్రీ విష్ణుతో చూడాలి మీరని చెప్పి ఒక లీడ్ ఇచ్చి వదిలారు. అంటే 2 జానర్లు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనేటువంటి యూత్ ఒకటి ఉంది. అలా కాదు, ఇక్కడే ఉండి ఇక్కడే జీవితాన్ని సుఖవంతంగా నడుపుకోవాలి అనేటువంటి యూత్ ఉంది. అవును, ఈ 2 సెక్షన్స్ గురించి మాట్లాడాలనుకున్నారు వాళ్ళు. ఓకే, సెంట్రల్ ఐడియా అది ప్రాపర్గా రిజిస్టర్ కాల. ఓకే, వాళ్ళ ఐడియా బాగుంది, స్టోరీ అనుకున్న పద్ధతి బాగుంది. ఈ మధ్యలో వాటిని ప్రాపర్గా సింక్ చేయలేకపోయారు. అందుకని ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ మిగిలింది. ఓకే.